హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్‌స్క్రిప్టెడ్. ఇదైతే చెల్లి ఎంగేజ్‌మెంట్ అవుట్‌ఫిట్స్ షాపింగ్ శారీ, లెహెంగా, జ్యువెలరీ అంతా. సో, ఫస్ట్ అయితే ఎంగేజ్‌మెంట్ శారీ తీసుకుందామని మేము ఖమ్మంలో చెన్నై షాపింగ్ మాల్‌కొచ్చాము. సో, మేము ఖమ్మంలో చెన్నై షాపింగ్ మాల్ చూసాము. అప్పుడే పెట్టింది మిస్సమ్మ చూసాము అండ్ వరమహాలక్ష్మి చూసాము. సో, మేము పెళ్ళికి ప్రిఫరబుల్‌గా మీనాకారి చూద్దాము దానికి అనుకున్నాము. ఫస్ట్ అయితే ఈ శారీ నచ్చింది. బట్ లౌడ్ కలర్స్ వద్దు పేస్టల్స్‌కి వెళ్దాం అనుకోని సో, వాళ్ళని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అడిగాం. మీనాకారిలోనే డిఫరెంట్ మోడల్స్ అండ్ ప్యాటర్న్స్ అన్నీ చూపించమని. సో, మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం వెళ్ళామనమాట. సో, అందరికీ కొన్ని నచ్చాయి. సో, పక్కకు పెట్టి ఫైనల్‌గా వాటిని రూల్ ఔట్ చేసుకుంటూ వచ్చామనమాట. కలెక్షన్ అయితే మాకు చెన్నై షాపింగ్ మాల్‌లోనే మంచిగా అనిపించింది. ప్రైస్ అండ్ క్వాలిటీ అండ్ డిజైన్స్ 3. సో, 3 షాప్స్ చూసాక మళ్ళీ లాస్ట్‌కి చెన్నై షాపింగ్ మాల్‌కే వచ్చి సో, పీసెస్ ట్రై చేసాము. కొన్ని పీసెస్ పక్కకు పెట్టామనమాట. ఫస్ట్ చూస్తూ అవి ట్రై చేసాము. సో, ఇదైతే ఫస్ట్ తీసుకున్న శారీ. బాడీ ఆల్ ఓవర్ మీనాకారి ఫ్లవర్స్ అలా వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్. ఈ శారీస్ అన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఒక 20 రేంజ్‌లో ఉన్నాయి. 20-25 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ ఆప్షన్ ఇదొకటి నచ్చింది. పెసర రంగు గ్రీన్ కలర్‌లో వచ్చేసి మొత్తం ఒక సైడ్ కడి బార్డర్ వచ్చింది. ఒక సైడ్ మీనాకారి బార్డర్ వచ్చింది. అండ్ లాస్ట్‌కి మేము సెలెక్ట్ చేసింది అండ్ ఫైనల్‌గా బ్లాక్ చేసినది ఈ శారీ. ఇదైతే గ్రీన్ కలర్ వచ్చేసి రెడ్ బార్డర్ వచ్చింది. సో, దానికి బావుంటుందనిపించి అది తీసుకున్నాము. అండ్ శారీ షాపింగ్ అక్కడ అయిపోచేసాక నేను, చెల్లి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి నీరూస్‌కి వెళ్ళాము. ఇది పంజాగుట్ట నీరూస్ ఎంపోరియం. లెహెంగా పిక్ చేసుకుందాము, సెలెక్ట్ చేద్దామని. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉండే. సో, ఇంక నేను, చెల్లి మాత్రమే వెళ్ళాము లెహెంగా షాపింగ్‌కి. నాకు నీరూస్‌లో కలెక్షన్ మంచిగా అనిపిస్తుంది. రెడీమేడ్ వర్క్ లెహెంగాస్‌కి బయట ఇచ్చి చేయించడం కంటే, ఇది కాకుండా మిగిలిన లెహెంగాస్ అన్నీ దీనివి మేము ఫ్రమ్ స్క్రాచ్ చేసాము. సో, ఇక్కడ ఇది డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తుండే. ఇవి మాకు కొన్ని నచ్చిన ఫిట్స్. సో, ఇవన్నీ ఒక 12-20 రేంజ్‌లో అలా వస్తున్నాయి విత్ డిస్కౌంట్ అండ్ ఆల్. సో, ఇదొకటి గోల్డ్ కలర్‌ది బాగుండే. బట్ ఇంకొంచెం గ్రాండ్‌గా ఉంటే బాగుంటుందనుకున్నా. బట్ ఇఫ్ సంబడీ లైక్స్ కంఫర్ట్ అండ్ ఆల్ అలాంటి కలెక్షన్ అయితే బాగుండే. అది 13 ఆ రేంజ్‌లోనే ఉండే. సో, తర్వాత ఈ బ్లూ పీస్ కూడా బాగుంది. బట్ ఇట్ వాస్ మోర్ లైక్ సంగీత్ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుండే దాన్ ఎంగేజ్‌మెంట్. సో, దీన్ని పక్కకు పెట్టేసాము. అండ్ దెన్ దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవి గూడా చూసామనమాట. ఇంకా ఇదంతా కాదు అనేసి ఇంకా వెతికి లాస్ట్‌కి ఫైనల్లీ వి పిక్డ్ దిస్ వన్. ఇది ఒక యెల్లోయిష్ కైండ్ ఆఫ్ లెహెంగా విత్ మొత్తం ఆల్ ఓవర్ మంచి వర్కొచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బావుండే ఫిట్టింగ్ అండ్ ఆల్. సో, మాకిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కైండ్ ఆఫ్ లెహెంగా ఉండనమాట. దానికి చాలా ప్రిట్టీగా టర్న్ అవుట్ అయింది. ఈ లోపల ట్రైలేస్తుంటే ఇంక నేను వేరే ఈవెంట్స్‌కి, మెహందీకి వాటికి ఏమన్నా ఉన్నాయో అని చూసాను. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. చాలా అవుట్‌ఫిట్స్ చూసాము. ఇక్కడ మీకు కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను రండి. సంగీత్‌కి అలాగా మీరు ప్రిఫర్ చేస్తా అంటే ఇది చూడొచ్చు. ఇవి కొంచెం 30-40 రేంజ్ అలా వస్తాయి. బట్ మీరు కుట్టించుకోవడం కంటే ఇలా చూసే ఆప్షన్స్ మీకు బడ్జెట్ ఉంది అంటే ఒకసారి నీరూస్‌కైతే విజిట్ చేయండి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. హల్దీకి, మెహందీకి ఇలాంటి ఫంక్షన్స్ అయినా ఇదిగోండి చూడండి అన్ని కలర్ వైస్ సెట్ చేసి పెట్టారు. మంచి ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ అవుట్‌ఫిట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఎస్పెషల్లీ ద ఫస్ట్ సెకండ్ వన్ అండ్ దిస్ లాస్ట్ వన్. అండ్ దీని తర్వాత ఈ బ్లూ కూడా చాలా సటిల్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ ఫర్ బ్రైడ్స్‌మేడ్స్ చాలా క్విర్కీగా ఉంటుంది కలర్ కూడా. సో, మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 12-13 రేంజ్ నాకైతే 20 రేంజ్ వరకు మంచి ఆప్షన్స్ ఉన్నాయనిపించింది నీరూస్‌లో కంపేర్డ్ టు గెట్టింగ్ ఇట్ ఫ్రమ్ బొటిక్స్ ఫర్ థాట్ కైండ్ ఆఫ్ గ్రాండ్‌నెస్. సో, దాని తర్వాత ఇంకా జ్యువెలరీ పిక్ చేద్దామనేసి ఫస్ట్ లెహెంగాకి పోల్‌కివైతే బావుంటాయి. ఆ వర్క్ అండ్ ఆ కలర్‌కి సటిల్‌గా ఉంటేనే బావుంటుంది జ్యువెలరీ అనేసి బేగం బజార్ శృంగార్‌కెళ్ళాను. అక్కడ మీకు శృంగార్ తెలిసినట్టయితే కొంచెం ప్రైజీ ఉంటుంది. బట్ ఆప్షన్స్ అనేవి యూనిక్‌గా ఉంటాయి. చాలా మంచి పీసెస్ ఉంటాయి. సో, మీరు ఇలా ఏమన్నా ట్రెండీ డిజైన్స్ చూద్దామనుకున్నా కొంచెం యూనిక్‌గా ఉండాలంటే శృంగార్ ట్రై చేయండి. సో, మేము ఇక్కడ ఇయర్ రింగ్స్, నెక్ పీస్, మాంగ్ టీకా అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. లుక్ ఎలా టర్న్ అవుట్ అయింది నెక్స్ట్ వీడియో పెడతాను. దాని తర్వాత ఇంకా కావాల్సిన రిమైనింగ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ తీసుకొని అలా షాపింగ్ అయితే సమ్ అప్ చేసాం ఫర్ ఎంగేజ్‌మెంట్. అండ్ దిస్ ఇస్ హౌ హర్ ఫస్ట్ లుక్ టర్న్డ్ ఔట్ టు బి. నాకైతే చాలా నచ్చింది. ఆ హెయిర్ స్టైల్ కానీ అదంతా చాలా సెట్ అయింది దానికి. సో, ఈ జ్యువెలరీ అంతా మేము శృంగార్‌లో తీసుకున్నాము. మొత్తం సెట్ ఒక 10,000 అరౌండ్ అలా పడింది. అండ్ ఆ హెయిర్ యాక్సెసరీ అది కూడా నేను అక్కడ బేగం బజార్‌లోనే తీసుకున్నాను. సో, అంతా లుక్ అయితే చూడండి ఇట్ వాస్ లైక్
సటల్, నీట్ అండ్ మంచిగా అనిపించింది. దాన్ని చూస్తుంటే ఎంత క్యూట్‌గా ఉండేనో ఆ రోజు. అండ్ ఇప్పుడు మనం ఎంగేజ్‌మెంట్ గ్లింప్సెస్ చూద్దాము. సో, మాకు పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కి మధ్యలో అంటే 1 మంత్‌లోనే మొత్తం హోల్ ఈవెంట్ అయితుండే. సో, ఎంగేజ్‌మెంట్ మేము చాలా సింపుల్‌గా ప్లాన్ చేసుకున్నాము. సో, డెకార్ అదంతా కూడా సటిల్‌గానే ప్లాన్ చేశాము. అండ్ అవుట్‌ఫిట్‌కొస్తే చెప్పాను కదా! ఫస్ట్ ఇది నీరూస్‌లో తీసుకున్నాము. అండ్ దిస్ కాస్టెడ్ అస్ అరౌండ్ 18,000-20,000 అలా కాస్ట్ అయింది అవుట్‌ఫిట్. అండ్ మేకప్ అదంతా మాకు తెలిసిన అక్క నా పెళ్లి నుంచి చేస్తుంది. రేణుక అక్క, సాయిశ్రీ మేకప్ స్టూడియో అని ఉంటుంది. సో, తను చేశారు. అండ్ నా అవుట్‌ఫిట్ ఎలా చేశాను అన్నది నేను నెక్స్ట్ అన్ని అవుట్‌ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను. ఆ వీడియోలో చూపిస్తాను అనమాట. మీకు అన్ని డీటెయిల్స్ దాంట్లో షేర్ చేస్తాను. సో, ఇదైతే ఎంగేజ్‌మెంట్ వీడియో. సో, ఫస్ట్ పూజ స్టార్ట్ చేశాము. అబ్బాయికి బట్టలు పెట్టడం అండ్ అత్తయ్య వాళ్ళు చెల్లికి బట్టలు పెట్టారు. సో, వి టుక్ లాట్ ఆఫ్ పిక్చర్స్, లాట్ ఆఫ్ ఫన్. చిన్నగా చేశాం కాబట్టి ఓన్లీ దగ్గర వాళ్ళనే పిలిచాము. ఎక్కువ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేశామనమాట. సో, ఇట్ వాస్ డే దట్ ఐ థింక్ ఐ హావ్ ప్లాన్డ్ ఫ్రమ్ స్క్రాచ్. అవుట్‌ఫిట్స్ అవ్వచ్చు, డెకార్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు. సో, అనుకోకుండా అప్పటికప్పుడు డాన్స్ కూడా ఒకటి ప్రాక్టీస్ చేశాము. అప్పటికప్పుడు జస్ట్ వితిన్ 1 అవర్ అనుకోని కజిన్స్ అందరం డాన్స్ కూడా ప్రాక్టీస్ చేశాము. అండ్ దట్ ఆల్సో యాక్చువల్లీ కేమ్ ఔట్ టు బి వెరీ క్యూట్. ఇది నా ప్రొఫైల్‌లో ఉంది అండ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. సో, మీరు ఏమన్నా ట్రై చేద్దాం ఇలా అంటే యూ కెన్ డెఫినెట్‌లీ ట్రై చెకింగ్ దట్ ఔట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో, గార్లాండ్స్ పెళ్లి పూల జడలో ఇచ్చాము. హెయిర్ యాక్సెసరీస్ గానీ, గార్లాండ్స్ అన్నీ పెళ్లి పూల జడ వాళ్ళే తీసుకున్నారు. అండ్ యాహ్! ఇవైతే ఎంగేజ్‌మెంట్ గ్లింప్సెస్. అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ ఫ్రమ్ ఐమాక్ ఫోటోగ్రఫీ ఖమ్మం వాళ్ళు. చాలా బావుంటుంది వాళ్ళ ఫోటోగ్రఫీ కూడా, మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో మేము ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇది కూడా ఉంటుంది కదా! విచ్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. అది కూడా తీసుకున్నాము. ఇది కూడా బేగం బజార్‌లోనే తీసుకున్నాము. ఒక కాంప్లెక్స్ ఉంటుంది. నాకు పేరు ఎగ్జాక్ట్‌గా గుర్తు రాట్లే. బట్ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇది మేము పిక్ చేసుకున్నాము. అండ్ యాహ్! సో, ఇలాగైతే నేను మా చెల్లి ఎంగేజ్‌మెంట్ ప్లాన్, ఎగ్జిక్యూషన్ అన్నీ చేశాను ఫ్రమ్ షాపింగ్ అండ్ ఆల్. సో, ఇట్ వాస్ వెరీ టైరింగ్ టు బి హానెస్ట్. హార్డ్‌లీ మేము అంతా చేయడానికి కూడా 1 వీక్ కన్నా తక్కువ టైం ఉండే. ఆహ్, గెట్టింగ్ ద బ్లౌజెస్ స్టిచ్డ్ అవ్వచ్చు, లెహెంగాస్, సారీస్, ఎవ్రీథింగ్, జ్యువెల్లరీ, ఎవ్రీథింగ్ వి హాడ్ టు సార్ట్ టుగెదర్. అంతా మొత్తం ప్లాన్ చేయడం, మొత్తం ఒక కొలిక్కి తీసుకురావడం వితిన్ ఎ వీక్ వాస్ వెరీ హార్డ్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ టర్న్డ్ ఔట్ టు బి సో గుడ్. మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా మంచిగా కోఆర్డినేట్ చేసి అవుట్‌ఫిట్స్ ప్లాన్ చేశారు. సో, వి రియల్లీ హ్యాడ్ గుడ్ టైమ్ సెలబ్రేటింగ్ ద న్యూ జర్నీ టుగెదర్. సో, ఇలాగైతే మా చెల్లి ఎంగేజ్‌మెంట్ మేము చాలా క్యూట్‌గా చేసుకున్నాము. అండ్ ఇది నా కోడలి పిల్ల చూడండి. ఇది కూడా ఎంత క్యూట్‌గా రెడీ అయిందో. అండ్ మమ్మీ, డ్యాడీ దే వర్ సో హ్యాపీ అండ్ లుకింగ్ ఎట్ దెమ్ బీయింగ్ సచ్ హ్యాపీ ఇస్ లైక్, ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉండే అనమాట. అండ్ అప్పుడే ఇంకా లగ్నకోటి కూడా రాసుకున్నారు. సో, పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు కదా! సో, లగ్నకోటి కూడా రాసేసారు. అండ్ పెళ్లి కూడా యాజ్ ఎట్ 1 మంత్ లోపే వచ్చింది. సో, ఇంకా చాలా పనులుండే. ఈ గ్యాప్‌లోనే మేము కంచి కూడా అది ధర్మవరం కూడా వెళ్ళొచ్చాము. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. చెక్ చేయండి. సో, ఇలా ఎంగేజ్‌మెంట్ అయిపోయాక మా వాళ్ళ కష్టాలు చూడండి. ఇంకా మా పిల్లలైతే డ్రెసెస్ చేంజ్ చేసేసుకొని హడావిడి చేసేస్తున్నారు. ముగ్గురు చిచ్చర పిడుగులు మొత్తం హాల్ అంతా ఆడుతూనే ఉన్నారు. మా ఓపిక డ్రైన్ అయిపోతే అప్పుడు వాళ్ళకి ఓపికొచ్చిందనమాట. పరిగెడుతూనే ఉన్నారు. మా అన్నయ్యని పరిగెట్టిస్తూనే ఉన్నారు. అగో మా వాడు చూడండి, కోతి పిల్లోడంటే కోతి పిల్లోడు. పిన్ని పెళ్ళిని ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడనమాట. అస్సలు చిరాకు చేయలేదు. ఎంత గుడ్ బాయ్‌లా ఉండెనో. సో, ఇలా ఈవెంట్ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక ఇంకా ఫ్యామిలీ వాళ్ళ వరకు వి వర్ ప్యాకింగ్ థింగ్స్ అండ్ స్పెండింగ్ సమ్ గుడ్ టైమ్ టుగెదర్. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో నా గోల్డ్ షాపింగ్ చేస్తాను. మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్‌స్క్రిప్టెడ్. బాయ్.